వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలు ఆపం. అమీన్పూర్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏల ధర్నా. పటంచెరు బిరంగూడలో HDFC బ్రాంచ్ ప్రారంభం. ప్రత్యేక ఆహ్వానితులుగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి. పది ఫలితాల్లో సత్తా చాటిన బడంగ్పేట లార్డ్ స్కూల్ విద్యార్థులు. పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప. నిర్మల్లో మతోన్మాదుల దిష్టిబొమ్మలు దహనం. అమరుడు కన్హయ్య లాల్కి నివాళులర్పించిన VHP కార్యకర్తలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే SC/ST హక్కులను తెలియజేస్తూ వారిని చైతన్యపరచడం కోసం నెల ప్రతి బస్తీలో కార్యక్రమం నిర్వహిస్తామని డిప్యూటీ తహసీల్దార్ రఘు అన్నారు. కవాడిగూడ డివిజన్ బండనగర్ కమ్యూనిటీ హాల్లో SC/ST సివిల్స్ రైట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మేడతాగర్ మండల ఆఫీస్ తరఫు నుంచి సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయడానికి బండానగర్ కమ్యూనిటీ హాల్కి ఇచ్చడం జరిగింది. ఇక్కడ ఉన్న SC పాపులేషన్కి సంబంధించి వారి యొక్క సమస్యలు మరియు వారి యొక్క గ్రీవియన్సెస్ అన్నిటినీ వినడం జరిగింది. ఇటువంటి గ్రీవియన్సెస్ సంబంధించి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. వీటిని కలెక్టర్ పై ఆఫీసర్ ఎస్కలేట్ చేయించి వాళ్ళ గ్రీవియన్సెస్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చిన పాపులేషన్ వర్గాలందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఈ ఈవెంట్ని మరీ ప్రతి మంత్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మంది సహకారం అందజేయాలని కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. హిమాయత్ నగర్ మండల్ అధికారులు సివిల్ రైట్స్ డే సందర్భంగా ఇక్కడ వచ్చేసి ఇది ప్రతి ఎవ్రీ మంత్ 30వ తారీఖు నాడు వీరు నిర్వహిస్తారు. వారి డిపార్ట్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా కవాడిగూడ డివిజన్లో ఈ బండానగర్ నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన SCలు వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఇక్కడ వచ్చిన SCలు వీళ్ళకు కొంచెం కులం సర్టిఫికేట్ సమస్య ఉంది. దాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. తొందరలో అది కూడా సారు పై అధికారులను తెలుసుకొని ఆ సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంచెం వీళ్ళకు SCలను దళిత బంధు రావాలంటే SC లోన్లు రావాలంటే వీళ్ళకి సర్టిఫికేట్ చాలా అవసరం. కాబట్టి తొందరగా వీళ్ళకి సమస్య తీర్చేటట్టు ప్రయత్నించాలని కవాడిగూడ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సంఘం ధర్నాకు పిలుపునివ్వడంతో అమీన్పూర్ మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని వారు డిమాండ్ చేశారు. నమస్కరించి చెప్పినది ఏమనగా, నా పేరు వెంకటేష్, అమీన్పూర్ మండలానికి చెందిన వీఆర్ఏని. మేము 2012 నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే, తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలు మన తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. కానీ వారికి గుర్తింపు లేదు. వీళ్ళు చాలా జీతంతో వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వేస్తున్నారు. కేవలం 11,500 రూపాయల జీతంతో వీళ్ళ జీవనం కొనసాగుతుంది. మనకు 2019 నాడు శివరాత్రిలో ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి గారు వీఆర్ఏలందరికీ పే స్కేలు ఇస్తానని మాట ఇచ్చినారు. తర్వాత వీఆర్ఏ 2 సంవత్సరాల కిందట వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తూ ధరణి వ్యవస్థ ప్రవేశపెడుతూ అప్పుడు కూడా వీఆర్ఏలందరికీ అణగారిన సామాజిక వర్గానికి చెందిన వారు అని వాళ్లకు పే స్కేల్ అమలు చేసి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చి ప్రమోషన్లు ఇస్తా అని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆ జీవో ఇంతవరకు మనకు అమలు నోచుకోలేదు. కానీ తర్వాత వీఆర్ఏ వ్యవస్థ రద్దు వల్ల వీఆర్ఏలకు పనిభారం ఎక్కువయ్యి చాలా సతమతమవుతున్నారు. ఇప్పుడున్న బంగారు తెలంగాణ ప్రభుత్వంలో వీఆర్ఏలకు 11,500 వేతనంతో ఎలా బతికేది? కావున ప్రభుత్వం వారు మా ఉంచి కొద్దిగా సానుకూలంగా స్పందించి పే స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. వీఆర్ఓ ప్రమోషన్ రద్దు చేశారు. కానీ అర్హత ఉన్న వీఆర్లందరికీ జూనియర్ అసిస్టెంట్ స్కేలు, అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్గా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మిగిలిన వారందరికీ పే స్కేల్ విడుదల చేయాలని
గవర్నమెంట్ దృష్టికి చెప్తున్నాం. కావున మా యందు సానుకూలంగా దయతలిచి మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. బీఆర్ఏ ఐక్యత వర్ధిల్లాలి. ఏంటి సమస్య? బీఆర్ఏ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం CCL నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఏల సంఘం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అమీన్పూర్ మండల కార్యాలయం ముందు, తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఏలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సందర్భంగా CITగా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో వాళ్ళు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం అనేది దుర్మార్గము. ఈరోజు అనేక సమస్యల పట్ల వాళ్ళు ఇక్కడ రెవెన్యూ గ్రామ స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్యూటీలు చేస్తున్నటువంటి బీఆర్ఏల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. దీనికి అన్ని కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్యల పట్ల దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ SSC ఫలితాల్లో రెహ్మత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో ఉన్న మహాజ్ఞాన్ హై స్కూల్లో ప్రథమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఫలితాలు రావడంతో స్కూల్ యజమాని సయ్యద్ అయ్యూబ్ను పేరెంట్స్ సన్మానించారు. मेरे वर्क में हेल्प कर रहा हूँ और पूरा myself Sayyid Ayyub Ali, the principal of Mahagyan High School. I started the school in 2006. So since 16 years we are running the school here, and mainly we started the school for poor people who cannot afford, जो बिल्कुल ही है ना हाई क्लास स्कूल्स नहीं अफोर्ड कर सकते, उन लोगों के लिए स्कूल डालेंगे. और मैक्सिमम जितना भी फीस आता हमारे को उसमें मैक्सिमम से मैक्सिमम अच्छे से अच्छी जो है एजुकेशन क्वालिटी देने की कोशिश करते हैं हम लोग और दे रहे हैं. और अल्हम्दुलिल्लाह 16 ईयर्स से हमारा रिजल्ट भी 10th क्लास का बहुत अच्छा है. हर साल बहुत अच्छा रिजल्ट आता. मिनिमम 90% बच्चे कोई ना कोई बच्चे टॉप लेकर आते, 10/10 जरूर लेकर आते. इस साल भी महराज बेगम और निरंजन टॉप करे हैं हमारे स्कूल से, और सना बेगम भी टॉप करे हैं, और भी कई टॉपर्स हैं जो मैं भी फिलहाल नाम नहीं ले सकता. और इस साल का भी रिजल्ट बहुत अच्छा है और अल्हम्दुलिल्लाह ऐसे ही हम वर्क करेंगे. पब्लिक का सपोर्ट चाहिए और अल्हम्दुलिल्लाह ऊपर वाले का भी सपोर्ट है. हर चीज़ उसी की तरफ से आती है. और एडमिशन आप किस तरह लेते हैं बच्चों का? जी, एडमिशन्स हमारे पास नॉर्मली पेरेंट्स आते हैं, बच्चों को लेकर आते हैं. हम उनको एक बार चेक कर लेते हैं, एज वगैरह, एज के हिसाब से क्लास डिसाइड करते हैं. और नॉर्मली फीस है सिर्फ फीस बनना है, कोई और అడ్మిషన్ ఫీజు नहीं టర్మ్ ఫీజు. పటంచెరు నియోజకవర్గం బీరంగూడలో HDFC మరో బ్రాంచ్ ని ప్రారంభించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి హాజరై మాట్లాడారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని, మరెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించినప్పుడే వారి నమ్మకాన్ని పొందగలుగుతారన్నారు. ధ్రువం ధ్రువం తేరా బృహస్పతే ధ్రువం రాష్ట్రం భారతాం ధ్రువం సాధ్యం ధ్రువత్తిర్వంజనా యోజితం మయం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపకం. చెప్పే అవసరం కూడా లేకుండా సిటిజన్స్ లో కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. HDFC అంటే ఒకప్పుడు అవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్, అందులో మనం అకౌంట్ తీసుకున్నాక పూర్తి నమ్మకంతో HDFC బ్యాంక్ కానీ ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటికీ సిటిజన్స్ కూడా ముందుకొచ్చి ఖాతాలు కూడా తీసుకొని
అన్ని వసతులు కల్పిస్తున్నారు కాబట్టి లోన్స్ కానివ్వండి, కార్ లోన్స్ కానివ్వండి, హౌస్ లోన్స్ కానివ్వండి, మీరు కూడా మేనేజర్ గారు కూడా తొందరగా ఇంతకుముందు ఈఎస్ఐ పాస్ ఏదైతే మీరు చెప్పారో అదేవిధంగా మీ శాఖ తరఫున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఈ శాఖను మా చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో లార్డ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అధికంగా 10కి 10 జీపీఏ సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట బ్రాంచ్లో 14 మంది విద్యార్థులకు, జిల్లలగూడలో 4 జీపీఏ సాధించి బాలాపూర్లోని అత్యధిక జీపీఏ సాధించిన ఏకైక విద్యా సంస్థ ఇదేనని పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప తెలియజేశారు. లార్డ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2021-22 విద్యా సంవత్సరంలో పిల్లలు మంచి ప్రతిభను కనపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనురాధ, హెచ్ఎం సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విడుదల చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం తరఫున లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అత్యధికంగా 19 జీపీఏ 10/10 సాధించిన విద్యార్థులు మా స్కూల్లో సాధించడం జరిగిందని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి 2 సంవత్సరాల కోవిడ్ అనంతరం మరి ఈ సంవత్సరం పిల్లలు 7వ తరగతి ఎగ్జామ్ రాసిన తర్వాత మరి 8వ తరగతి కూడా అంతంత మాత్రమే జరిగింది. 9వ తరగతి కూడా మరి ఆన్లైన్లో విద్య జరిగి తర్వాత మేజర్గా 10వ తరగతి పరీక్షనే అపియర్ అయినటువంటి సందర్భంలో కూడా మరి అట్లాంటి విద్యకు దూరం ఉండి చదువుకున్నాక కూడా మరి ఈరోజు ఎంత చక్కటి రిజల్ట్స్ తీసుకురావడం అనేది ఎంతో గర్వకారణం. సో ఈ సందర్భం పురస్కరించుకొని మరి ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరికైతే 10/10 సాధించారో వాళ్లకు, అదేవిధంగా ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రిజల్ట్స్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ లార్డ్స్ యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బడంగ్పేట్ లార్డ్స్ విద్యా సంస్థ నుంచి 14 జీపీఏ రావడము, అదేవిధంగా లార్డ్స్ జిల్లెగూడ నుంచి 4 జీపీఏ రావడము, ఎంజాల్ లార్డ్స్ మారుతి నుంచి 1 జీపీఏ రావడము, అదే కాకుండా 9.8 27 మందికి రావడము, 9.7 32 మెంబర్స్కి రావడము, అండ్ 9.5 27 మెంబర్స్కి రావడము, అదేవిధంగా 9 అబోవ్ జీపీఏ దాదాపు 90 మందికి రావడం, 90 నుంచి 150 మందికి మధ్యలో రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరము ఎప్పుడైతే జీపీఏ మార్క్స్ ఇంట్రొడ్యూస్ చేశారో ఆ సంవత్సరం నుంచి ఇయర్ బై ఇయర్ మా జీపీఏ మా పిల్లలు జీపీఏ తెచ్చుకోవడంలో స్టార్టింగ్లో 1 వచ్చింది, దాని తర్వాత 5, దాని తర్వాత 7, తర్వాత 9, బిఫోర్ కరోనా మనకు 12 జీపీఏ వచ్చాయి. ఇప్పుడు దాన్ని కూడా ఆ రికార్డును కూడా బ్రేక్ చేసుకుంటూ 19 జీపీఏ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా రిజల్ట్ రావడానికి మా ఉపాధ్యాయ బృందాలు చాలా కష్టపడ్డారు. దానికి తోడు మా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేయడము, మా పైన పెట్టుకున్న హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జిహాదీ మూకల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అమరుడు కన్హయ్యలాల్కి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా విద్యార్థి ప్రముఖ్ కాషావేణి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ ఉదయ్పూర్లో కన్నయ్య అనే వ్యక్తిని అతి దారుణంగా ఉగ్రవాది ముఖలు నరికి మరి చంపి వీడియోని రిలీజ్ చేశారు. దానికి నిరసనగా
విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రాంత ఆదేశాల మేరకు ఈరోజు ఖానాపూర్ పట్టణంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో రోజు రాష్ట్రంలో ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు. ఇలా నరికి చంపి మరీ వీడియో రిలీజ్ చేసినంటే వాళ్ళు ఇక్కడ దేశం వాళ్ళ అయి ఉండరు. మరి వారిని నడి రోడ్డు పైన ఉరిది ఇస్తే వరకు బజరంగ దళ నిరసనలు కొనసాగిస్తారు. అలాగే మేము ఈ విధంగానే ఉగ్రవాదం కొనసాగిస్తాం, వ్యక్తులను నరుకుతామంటే గుర్తుపెట్టుకొని బజరంగ దళ కనుక తల్వార్లు పెట్టుకొని రోడ్డు పైన వచ్చిందనుకో తలకాయలు పాకిస్తాన్ లో, బాడీలు బంగ్లాదేశ్ లో ఉంటాయి. గుర్తుంచుకొని మీ వంశం మొత్తం తిరగబడుతుంది. మీ బాడీ యొక్క పాటను లెక్కోవడానికి ప్రతి ఒక్క మీ ఉగ్రవాద దేశాలలో తిరగబడుతుంది. గుర్తుపెట్టుకొని అర్థం కాకపోతే ఇందులో చెప్తున్నాం, అగర్తే बजरंग दल मैदान में तलवार लेके आएगा तो अगर तुम्हारा सर पाकिस्तान में बाड़ी बांग्लादेश में रहेगा, ढूंढने के लिए तुम्हारा पूरा परिवार आना पड़ते. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय. వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు రాములు అన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్లోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీకెటింగ్ నిర్వహించి తహసీల్దార్ శ్యామ్ సుందర్ కు వినతి పత్రం అందించారు. ముఖ్యమంత్రి గారి హామీ ప్రకారం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి, వీఆర్ఏల సమస్యల పట్ల సీసీఎల్ నిర్లక్ష్య వైఖరి, వెంటనే వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తహసీల్దార్ కార్యాలయాల ముందర ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి తహసీల్దార్ కార్యాలయం ముందర వీఆర్ఏల చేత పికెటింగ్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఎందుకనగా 2017 మహాశివరాత్రి పర్వదినాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీఆర్ఏలకు హామీలు ఇవ్వడం జరిగింది. అందులో అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తానని, మరియు వీఆర్ఏల వారసులకు అంటే 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని, తర్వాత సొంత గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇస్తానని, అదేవిధంగా కరోనా సమయంలో చనిపోయినటువంటి లేదా మరణించినటువంటి వీఆర్ఏలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2017లోనే మాట్లాడిన తర్వాత కూడా 2020 సెప్టెంబర్ 9వ తారీఖున నిండు శాసనసభ సాక్షిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు పే స్కేల్ జీవోను మరియు ఇతర వాగ్దానాలను ఇవ్వడం జరిగింది. అయినా కూడా నేటి వరకు సుమారు 2 సంవత్సరాలు గడిచినా కూడా అతను ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా నెరవేరకపోగా 2022 మార్చి 15వ తారీఖున రెండవసారి నిండు శాసనసభ సాక్షిగా అదే ఇచ్చినటువంటి వాగ్దానాలు తర్వాత రెండవసారి కూడా ఇవ్వడం జరిగింది. అంటే దేవుని గుడిలో దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారులు మా పట్ల అంటే వీఆర్ఏలలో చాలా మట్టుకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందినవారు కాబట్టి వీళ్ళందరికీ సరిపడా సాలరీ సరిపోవడం లేదని దృష్టిలో పెట్టుకొని మా పట్ల పెద్ద చూపు చూపి మాకు జీవోను విడుదల చేయమని చెప్పి సీసీఎల్ఏ గారికి మరియు ఇతర శాఖ అధికారులకు విన్నవించడం జరిగినా కూడా చిన్న అధికారులు అంటే సీసీఎల్ఏలో ఉన్నటువంటి అధికారులు కానీ మరి ఇతర అధికారులు కానీ జీవోను నిర్లక్ష్యం చేస్తూ మాకు ఎటువంటి ప్రభుత్వం యొక్క ఏవైతే ఉన్నాయో అవి రావటం లేదు. అదేవిధంగా రామగుండం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని కొంతమంది పార్టీ నాయకులు మక్కాన్ సింగ్పై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తామే ఎమ్మెల్యే అభ్యర్థినని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు.
పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అతి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మక్కన్ సింగ్ గారిని ప్రపోజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు అందరం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఇలా మక్కన్ సింగ్ గారు పోయిన అసెంబ్లీలో ఓడిపోయిన 1 వీక్ నుండి రామగుండం నియోజకవర్గంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు రామగుండంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇలా అనేక గవర్నమెంట్ వ్యతిరేక కార్యక్రమాల్లో ముఖ్యంగా పాల్గొని ప్రజా సంక్షేమం ముఖ్య ఉద్దేశం అని ముందుండి పనిచేస్తుండు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతా యూనిటీగా ఉన్నది, ఏకతాటిపై ఉన్నది అనేందుకు నిదర్శనం. ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి సంకేతం పంపేందుకు ఈ కాంగ్రెస్ పార్టీలో బేసిక్గా ఎన్ఎస్యుఏ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్స్ అందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు, ఒకే క్యాండిడేట్ను ప్రపోజ్ చేస్తూ ఉన్నారు అని ఒక సంకేతాన్ని పంపించేందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో దాదాపుగా పోయినసారి ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్న రాజ్ ఠాకూర్ గారిని కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోటి పిసిసి అధ్యక్షుడికి పంపించేందుకు పార్టీ అంతా ఒకే మాట మీద ఉన్నదనేందుకు తెలిపేందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. పార్టీలో అనేక మంది టికెట్లు అడగవచ్చు, కానీ దానికి ఎవరైతే పార్టీని పట్టుకొని పూర్తి స్థాయిలో ఉన్నారో వాళ్ళకే మక్కన్ సింగ్ గారు ఉన్నారు కనుక ఆయనకు టికెట్. కొంతమంది వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామలింగేశ్వర డిగ్రీ కళాశాలను తరలించడానికి యజమానులు ప్రయత్నిస్తున్నారని అధ్యాపకులు కళాశాల భవనం ముందు ఆందోళన చేపట్టారు. 20 ఏళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నామని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. జూనియర్ డిగ్రీ కళాశాలలో ఉన్న పాత కోర్సులను యథావిధిగా ఈ కళాశాల పేద విద్యార్థుల కోసం ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కళాశాలను మూసివేస్తే ఎంతోమంది విద్యార్థులు నష్టపోతారు. అది ఎవరికి ఇష్టం లేదు. తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ కళాశాలలో చేర్పించే స్తోమత లేదు కళాశాలలు, అందుకని కళాశాల చదివించడం జరుగుతుంది. ఈ కళాశాలను ఇదే విధంగా కొనసాగించాలి. రామలింగేశ్వర డిగ్రీ కళాశాల ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. స్థానిక పెద్దలు కరణం కేశవరావు రోజు విద్యాదానం కోసం మా ప్రాంతంలో ఒక విద్యా సంస్థ నెలకొల్పే విధంగా కృషి చేయాలనే తపనతో ఒక 5 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా స్థానిక గ్రామ పెద్దలు భీమరెడ్డి గాని కావచ్చు, చాలామంది పెద్దలు సహకారంతో ఈ కళాశాల నెలకొల్పడం జరిగింది. కానీ ఈరోజు వేరే ప్రాంతానికి చెందిన ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ మరియు ఇక్కడ ఉన్న బాధ్యత వహిస్తున్న సెక్రటరీ అజయ్ కుమార్ ఈ కాలేజీ నిర్వీర్యం చేయాలి, ఇక్కడున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా ముతోల్ 4వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కాలేదని వాపోయారు. సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. अपने को वही पानी डिस्ट्रीब्यूट कर रहे. अब 1 महीना पहले क्या करते थे, पुराना नाला को बेच देते आप. ओके, नया जो भी है ग्राम पंचायत को क्या आर्डर दिए, सब मिशन बैठता पानी जाना हर घर को नाला रखा.
आप नहीं निकलते, सही बात है, आप नहीं निकलते। वार्ड मेंबर जाते, सरपंच साहब जाते, क्या करें, टैप ला के लगा लिए, दूसरा लगा लिए तो भी ऐसा पानी पानी नहीं है तुम्हारे को तो क्या करते वो बोलो तो मोटर नहीं आ रही खोदने लगाएंगे, 2 महीने लगाएंगे, कब तक लगाते जी साहब? वो एक क्या कभी वहाँ देख ले जाओ, मैं हर दिन सुबह आते देखते करते कनेक्शन लगाए, 1 मिनट दूसरे दिन निकाल दिए। బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలు ఆపం. అమీన్పూర్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏల ధర్నా. పటంచెరు బిరంగూడలో హెచ్డిఎఫ్సి బ్రాంచ్ ప్రారంభం. ప్రత్యేక ఆహ్వానితులుగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి. పది ఫలితాల్లో సత్తా చాటిన బడంగ్పేట లార్డ్ స్కూల్ విద్యార్థులు. పాఠశాల చైర్మన్ సిద్దాల బీరప్ప. నిర్మల్లో మతోన్మాదుల దిష్టిబొమ్మలు దహనం. అమరుడు కన్హయ్య లాల్కి నివాళులర్పించిన విహెచ్పి కార్యకర్తలు. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.